మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న రాత్రి హాస్టల్లో భోజనం తిన్న వెంటనే విద్యార్థినులు ఒక్కొక్కరిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి, అలాగే బలహీనతతో బాలికలు తల్లడిల్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానికుల సహాయంతో 20 మంది విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇది కలుషిత ఆహారం కారణంగా జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. బాలికల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన వైద్యులు తగిన చికిత్స అందించాలని సూచించారు. ఇక ఈ ఘటనపై హాస్టల్లో ఇచ్చిన ఆహార నమూనాలను పరీక్షా కేంద్రానికి పంపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా హాస్టల్ మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.